హాయ్ వెల్కమ్ టు మెన్ కలర్ఫుల్ లైఫ్. ఈరోజు మనం ఒక రెసిపీ చూద్దాం. రోజు టిఫిన్ ఇడ్లీ దోశ ఇవే తింటాం కదా, ఈరోజు కొంచెం వెరైటీగా సాబుదాని కిచిడి చేసుకుందాం. సాబుదాని కిచిడికి సగ్గుబియ్యం నైట్ అంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నీళ్ళు వడకొట్టేసుకోవాలి. వడకొట్టేసుకున్న తర్వాత సాబుదాని కిచిడి ఎలా తయారు చేయాలో చూద్దాం. సగ్గుబియ్యం ఇలా ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత దీంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే, సాబుదాని కిచిడికి కావాల్సినవి పదార్థాలు ఏంటంటే, సగ్గుబియ్యం నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఇవి ఒక బంగాళదుంప, కొన్ని పల్లీలు, ఒక నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర. దీన్ని దంచుకోవాలి, లైట్గా పేస్ట్ చేసుకోవాలి. జీలకర్ర పచ్చిమిరపకాయలు దంచుకున్నా, ఇది పచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. పల్లీలు ఫ్రై చేస్తున్నాం కదా, బంగాళదుంప కూడా ఫ్రై చేసుకోవాలి. బంగాళదుంప కూడా బాగా ఫ్రై అవ్వాలి, డీప్ ఫ్రై అవ్వాలి. బంగాళదుంప ఫ్రై చేసేసుకున్నాం కదా, బంగాళదుంప ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని తీసేసుకున్నా. ఇప్పుడు సాబుదాని కిచిడి ఎలా చేద్దామో చూద్దాం. స్టవ్ వెలిగించుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాం. దీంట్లో ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరకాయలు, జీలకర్ర పేస్ట్ దంచుకున్నాం కదా, దాన్ని దీంట్లో వేసేయాలి. దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దీంట్లోనే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు పచ్చిమిరకాయలు జీలకర్ర వేగిపోయినాయి కదా, దీంట్లోనేమో సగ్గుబియ్యం వేసేస్తున్నాం. దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం. సగ్గుబియ్యాన్ని ఇప్పుడు లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, దీంట్లో పల్లీల పౌడర్ వేసేస్తున్నాం. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందాం. బంగాళదుంప ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి దీంట్లో యాడ్ చేసేద్దాం. నిమ్మకాయ పిండేసుకుందాం. మీకు ఎంత పులుపు కావాలంటే అంత చూసుకుని నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. కలిపేసిన తర్వాత ఒకసారి కలిపేయాలి. వేసేసుకున్న తర్వాత కలిపేసిన తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. సాబుదాని కిచిడి రెడీ అయిపోయింది, చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు అయ్యి కూడా బాగా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితేనే. ఇది టేస్ట్ చూసి చెప్తేనే ఎలా ఉందో. చాలా బాగుంది, పొడి పొల్లాడుతో చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్.